యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ. నేను అండమాన్ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నాను. నా పేరు మోహిని. నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో సేవ చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఒక వచనము చెప్పాలని ఆశపడి ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడిను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న వాక్యము, చిన్న వచనము దేవుడు దీవించును గాక. ఈ వచనములో మనకి దేవుడు ఏమని మాట్లాడుచున్నారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతంటే మాటలతో మరి చెప్పలేమండి, అంత ఎక్కువగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అద్వితీయ కుమారుడు పరలోకములో నుంచి ఈ భూలోకానికి పంపించి మన కోసము సిలువలో మరణించి మన పాపాలు నిమిత్తము మరణించి మనకి నిత్య జీవానికి నడిపించారు. అయితే మనము దేవుడి పట్ల విశ్వాసంతో, ఆవగించంత విశ్వాసంతో ఉన్నట్లయితే మనము నిత్య జీవము పొందుకుంటాము. దేవుడికి వెల కట్టలేము. మరి ఎత్తు, ఎడలుపు, పొడవు అని దేవుడి ప్రేమకి చెప్పలేమండి. అంత ఎక్కువ ప్రేమ మన పట్ల చూపిస్తున్నారు. దేవుడు మన చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకొచ్చాడు. మరి మనము ఏమిచ్చి కూడా మనము రుణం తీర్చలేము. దేవుడి పట్ల విశ్వాసం ఉంచి నిత్య జీవము ఎవరి ద్వారాగా కూడా పరలోకానికి చేరలేము. ఒక యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందుకుంటాము. అదేవిధంగా నేను కూడా దేవుడి పట్ల ఎన్నో అద్భుతములు చూస్తానండి. ఆ విధంగా ఇప్పుడు సేవ చేస్తున్నాను. ఈ చిన్న వచనము దేవుడు దీవించిన గాక. ఆమేన్.